ఆ మేయర్ పీఠం నుంచి దించేయాలని, తద్వారా మరో 11 నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు, మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం, దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి. రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల తాలూకు మ్యాండేట్ 5 సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు 2021 సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. 19వ తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ దానికి అనుగుణంగానే రేపు మా పార్టీ సభ్యులందరికీ కూడా విప్ జారీ చేయబోతున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గౌరవ మేయర్ గారు వారి అభిప్రాయాన్ని కూడా మీ ద్వారా విశాఖపట్నం నగర ప్రజలందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మాట్లాడతారు. దయచేసి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి
జిల్లా అధ్యక్షులు అమర్ గారు, అలాగే ధర్మశ్రీ గారు, తైనాల విజయ్ కుమార్ గారు, ముల్లప్పారావు గారు అండ్ పల్లదుర్గ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ కూడా నమస్కారములు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల క్రితము నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము, మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు, మతాలు, పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన 1 ఎకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్కులో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ ఒక మీ సోదర సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను దించేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు మీరే నాకు మేయర్గా అప్పుడు ఇచ్చినప్పుడు మీరు మేయర్ అవ్వలేదని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా యాదవ్ని కంట కన్నీరు మంచిది కాదు, జరగబోయేది చూస్తారు, అనుభవిస్తారు అని అన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేతో పాటు మీరు చేతులు కలిపి ఇప్పుడు మీ సోదర సమానురాలైన మేయర్ గారు మీ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డ తన మీద మీరు అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఇది ఎంతవరకు తగ్గుతుంది? అది మీకు న్యాయమేనా? ఇదంతా కూడా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకి విన్నవించుకుంటూ నిజంగా కమ్యూనిటీ మీద చిత్తశుద్ధి, కమ్యూనిటీ మీద గౌరవం, మమకారం ఉంటే తప్పకుండా యాదవ సోదరుడు కానీ యాదవ సోదరిమణ్ణి కానీ మీరు అవకాశం ఇవ్వండి, దానికి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాము. అంతేగాని ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి
కుట్రపూరిత రాజకీయాలు చేసి ఒక మేయర్ని దించడం అన్నది ఎంతవరకు తగునని ఈ వేదిక ద్వారా మీ అందరినీ ప్రజలకి విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. అప్పుడు మేయర్గా నాకు అవకాశం ఇచ్చారు, వంశీకృష్ణ గారికి అవకాశం ఇవ్వలేదని అప్పుడు ప్రెస్లో వచ్చిన అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరికి అన్యాయం చేయను, యాదవుడికి అన్యాయం చేయను, ఎవరు బాగుపడ్డాను ఇందాక చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది, కొంతమంది తగిలింది. మళ్ళీ గతంలో అడ్డుకున్న వర్గం ఇప్పుడు ఏమైపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అడ్డుకున్న వాళ్ళకి ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఎవరికి అన్యాయం చేయను, యాదవుడికి అన్యాయం చేయను, ఎవరు బాగుపడ్డాను ఇందాక చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా ఆ కన్నీరు తగులుతుంది, కొంతమంది తగిలింది. ధర్మశ్రీ గారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తూ నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం చాలా చాలా అన్యాయం. బలహీన వర్గాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని, ముఖ్యంగా యాదవ్ కులానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మిగిలినటువంటి సామాజిక వర్గాలందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విద్యావేత్త అయినటువంటి హరి వెంకట కుమారి గారిని మేయర్గా ఆ రోజు 4 సంవత్సరాల క్రితం ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ నమ్మకంతో అవకాశం కల్పించారో మేయర్గా తన విద్యుత్ ధర్మాన్ని నీతిగా నిజాయితీగా చేస్తున్నా, ఇది ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో, రేపు మళ్ళీ టీడీపీ అడ్రస్లు గల్లంతైపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అంతటిని కూడా కొల్లగొట్టాలని, కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా. ఈ విశాఖ ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది. అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ, మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క, షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క, అప్రూవల్ లేదని ఒక పక్క, 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లులు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పన్నులు వేస్తాను ఒక పక్క, వ్యాపారాలు సాగనివ్వను ఒక పక్క, భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ 11 నుంచి 15 మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం, అలా ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం, అది ఎంతవరకు సమంజసం నగర ప్రజలు కూడా గమనించాలి. డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం, ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరి వెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో 11 మాసాలు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా పదవి కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. విప్పు జారీ చేస్తున్నాం. ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు 58 మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే
ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వత్తాసు పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలోభపెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిటీ కార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదో గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి 19వ తారీఖున ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఇందులో మా పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ఎవరు పాల్గొన్న వాళ్ళపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు. పత్రికే మిత్రులకు నమస్కారం. గౌరవ మేయర్ గారు, మాజీ మంత్రి వైఎల్ అమర్నాథ్ గారు, మాజీ ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మన విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక వెనుకబడిన తరగతులు చెందిన మహిళ కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ, విశాఖపట్నంలో స్థానికురాలు, ఒక మధ్యతరగతి కుటుంబమైన మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు. మరి హరివెంకట కుమార్ గారు 4 ఏళ్ళుగా ఈ కార్పొరేషన్లో పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు? ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అవి ఏమి నిర్ధారణ అయినాయి? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా? ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు భరించలేకపోతున్నారు? ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి ఒక మహిళను అవ్వడమా? ఓ మధ్యతరగతి కుటుంబీకులు అవ్వకూడదా? వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా? ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలకు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 ఏళ్ళు పరిపాలన చేసి ఒక ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగా ఎన్నికైనా ఆమె ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని ఎవరైనా అభినందిస్తారా? ఎందుకు మీకు మీ ఎజెండా ఏంటి? విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే, మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే, మిమ్మల్ని మీరెందుకు ఈ స్థానిక సంస్థని మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు? ఆవిడేమైనా తప్పులు చేసిందా? ఏమైనా రుజువు అయినాయా? కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? ఇతరైనా కారణం చెప్పగలిగారా? కేవలం ఏదో తెలియని ఎజెండా మీలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో, పవన్ కళ్యాణ్ గారు చాలా మరి మేము ఇతర పార్టీల్లో ఎవరైనా తీసుకున్నామంటే వాళ్ళు పదవులు వదిలిసి రావాలి తప్ప నేను తీసుకోని అన్నారు. మరి మా కార్పొరేట్ల మీద జాయిన్ అవుతున్నారే, వాళ్ళ చేత రిజైన్ చేయించారా పవన్ కళ్యాణ్ గారు? పెద్దలు మేమంటే తప్పు అంటారే, మరి మీరు చేస్తే అది ఒప్పు అవుతుందా? ఇది విశాఖపట్నం ప్రజలు ఏనాటికి క్షమించరు. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ నమస్కారం. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగిన తర్వాత విశాఖ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ జనరల్ అయినప్పటికీ కూడా బీసీల్లో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి యాదవులకి మరి ప్రముఖ స్థానం ఇవ్వాలని చెప్పేసి యాదవుల్లో ఉన్నటువంటి ఒక బీసీ మహిళ, మధ్యతరగతి మహిళ, యాదవ్ మహిళని తీసుకొచ్చి ఆయన ఈరోజు విశాఖ నగరానికి గౌరవ మేయర్గా ఆయన స్థానం కల్పించడం జరిగింది. ఆయన స్థానం కల్పించిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా విశాఖ నగరంలో గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, విశాఖ నగరాన్ని మరి 4 సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణలో మరి విశాఖ నగరానికి ఒక మంచి స్థానం వచ్చే విధంగా గౌరవ మేయర్ గారు మరి పాలకవర్గం పనిచేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలిచ్చిన మ్యాండేట్ని కాదని ఎవరైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలకు గురి చేసి మరి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు తీసుకుంటా ఉన్నారో మరి ఆ ఇల్లుని కార్పొరేటర్లు కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళలో కూడా ముఖ్యంగా యాదవ్ కార్పొరేటర్లు
ఈరోజు యాదవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మరి ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చారో గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా ఇవ్వలేనటువంటి ప్రముఖమైనటువంటి స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలుగా యాదవులకి ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మీరు యాదవ్ కార్పొరేటర్లు ఒక యాదవ్ మహిళని మీరు ఈ విధంగా దించేయడం ఎంతవరకు న్యాయమో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకొని మరి మీరు ఏదైతే మీ వార్డుల్లో యాదవ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు బీఫారం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కాదని మీరు వెళ్ళిపోవడం, ఒక యాదవ్ మహిళని మరి కంట కన్నీరు రప్పించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అని మీరందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, మరి అలాగే ఆ రోజు ఉన్నటువంటి యాదవ్ నాయకులు మీరేం మాట్లాడే ఒక్కసారి ఆలోచించుకోండి. మరి యాదవులు అంటే మీరేనా? ఇక్కడ ఉన్నటువంటి హరివెంకట కుమారి గారు యాదవ్ కాదా? ఆ రోజు మీరు ఎన్నో మాటలు మాట్లాడారు కదా మీకు ఇవ్వలేనప్పటికీ. మరి ఈరోజు అటువంటి యాదవ్ మహిళని దించడానికి మీరే ప్రథమ స్థానం వహిస్తా ఉన్నారంటే మీరందరూ కూడా మరి మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఇటువంటి ప్రయత్నాలని విరమించుకొని అయినప్పటికీ కూడా మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 19వ తారీఖు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానానికి మరి వీగిపోయి మీరు ప్రజల్లో మీ తాలూకా పతనానికి ఇదే నాందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.